హాయ్ ఆల్. ఇప్పుడే ఆహాలో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కొచ్చిన 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే మూవీ చూసా. ఈ మూవీ వచ్చేసి మనకి 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ ఉంది కదా! ఆ మేకర్స్ నుంచి వచ్చిందనమాట. అదే ఆ మూవీకి ప్రొడ్యూసర్, ఈ మూవీకి డైరెక్టర్ అనమాట. 'కంచరపాలెం' మూవీ చూసుంటే దాంట్లో ఒక ముస్లిం క్యారెక్టర్ చేస్తారు కదా! ఒక ఆవిడ అదే ప్రాస్టిట్యూట్ కింద చనిపోతది. ఆవిడే అనమాట ఈ మూవీకి డైరెక్టర్. అండ్ ఈ మూవీలో తను ఒక క్యారెక్టర్ కూడా చేశారనమాట. యాక్చువల్‌గా ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయింది. అప్పుడు చూద్దాం అనుకున్నా కానీ నాకసలు రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలీదనమాట. ఏంటో ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. ఇట్లా రిలీజ్ అయ్యి అట్లా వెళ్ళిపోయిందనమాట. 1 వీక్ కూడా ఉండలేదు థియేటర్‌లో. సో, కుదరలేదు. సో, ఇప్పుడు స్ట్రీమింగ్‌కొచ్చింది. చూడడం అయితే జరిగింది. మూవీ ఎలా ఉందంటే బావుంది గైస్. నాకైతే బా అనిపించింది. వీళ్ళ సబ్జెక్ట్స్ అనేవి బావుంటాయి. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ ఎంత న్యాచురల్‌గా ఉంటదో, ఈ మూవీ కూడా అంతే న్యాచురల్‌గా ఉంది. వాళ్ళ స్లాంగ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, డైలాగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ వర్కౌట్ అయ్యాయి కూడా. ప్లాట్ ఏంటంటే నేను చాలా సింపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. ఏం లేదు. ఊర్లో ఒకడు అప్పులిస్తా ఉంటాడనమాట ఊర్లో జనాలకి. ప్లస్ వాడేంటంటే కొంచెం సాడిస్టిక్ టైప్‌లో ఉంటాడనమాట. ఇలాంటి వాడు ఏంటంటే సడెన్‌గా ఒకరోజు చనిపోతాడు. అసలు ఏం జరిగింది? అసలు తిను దేవుడి కింద ఎలా మారాడు? బ్రతికున్నప్పుడు అందరిని పీక్కుని తినేవాడు అండ్ సాడిస్టిక్‌గా ఉండేవాడు. చనిపోయిన తర్వాత ఆ ఊర్లో జనాలకి దేవుడి కింద ఎలా మారాడు? ఇదేంటో తెలియాలంటే ఈ మూవీ మనం చూడాలన్నమాట. ఈ మూవీలో వీళ్ళు అనుకున్న పాయింట్‌ని చాలా బాగా చూపించారు. ఆ ప్రెజెంటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. చాలా న్యాచురల్‌గా బాగా చూపించారన్నమాట హడావిడి లేకుండా. అండ్ ఇంకోటి మూఢనమ్మకాలనే పాయింట్‌ని వీళ్ళు టచ్ చేశారు. ఆ పాయింట్ అయితే బాగుందన్నమాట. ఆ మూఢనమ్మకాలనేవి ఎలా ఉంటాయి? కొంతమందికి అవి పాజిటివ్‌గా జరగచ్చు వాళ్ళ లైఫ్‌లో. కొంతమందికి నెగెటివ్‌గా జరగచ్చు. అసలు ఇవనేవి ఎలా పుడతాయి? ఏంటి? అనేవి చూపించారన్నమాట. అది బావుంది. అండ్ ఇంకొకటి ఈ మూవీ అంతా ఒక పాయింట్ మీద వెళ్తది. ఆ పాయింట్‌ని వీళ్ళు ఒక డైలాగ్ రూపంలో మనకి మూవీలో చెప్తారన్నమాట. ఆ డైలాగ్ ఏంటంటే, దేవుడనేవాడు నిజమో, అబద్ధమో కాదు. అదొక నమ్మకం అని చెప్తారు. ఇదే పాయింట్ మీద ఈ మూవీ అనేది వెళ్తదన్నమాట. దాన్ని చాలా క్రిస్టల్ క్లియర్‌గా చూపిస్తారన్నమాట. అదైతే నాకు సూపర్ నచ్చిందసల. కేక్ అనిపించింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్‌లో కొన్ని డైలాగ్స్ అనేవి ఉంటే వేరే అసల. చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. చాలా న్యాచురల్‌గా చూపించడానికి ట్రై చేశారు. అండ్ అది చూపించారు గూడా. అండ్ మూవీలో మనకి కొద్దిపాటి కామెడీ కూడా ఉంటది. కామెడీ కూడా బానే ఉంది. కానీ చిన్న కంప్లెయింట్ ఏంటంటే వాళ్ళ స్లాంగ్ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. కొన్ని క్యారెక్టర్స్‌వి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నది క్లియర్‌గా అర్థం కాలేదన్నమాట. సో, నేను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయా. అదొక్కటే చిన్న కంప్లెయింట్. అది కాకపోతే మిగతాదంతా బానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో నాకు ఇద్దరు బాగా నచ్చారన్నమాట. ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ లీడ్. తను చూడ్డానికి కొంచెం రామ్ పోతినేనిలా ఉన్నాడు. కానీ కాదు. బావుంది. తన యాక్టింగ్ బావుంది. ఇదే ఫస్ట్ సినిమా అంట డెబ్యూటెంట్‌గా. కానీ మంచిగా యాక్ట్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అందం అని ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ అమ్మాయి చాలా బాగా చేసిందన్నమాట. స్టార్టింగ్‌లో మనల్ని మంచిగా ఎంటర్‌టైన్ చేస్తది. ఒక పాయింట్ తర్వాత ఈ ఈ అమ్మాయి చుట్టే మూవీ తిరుగుతుంది అని అనిపిస్తదన్నమాట. తనైతే చేసింది. అందరిలో కన్నా వీళ్ళిద్దరు కొంచెం బాగా స్టాండ్ ఔట్ అయ్యారు అనిపించిందన్నమాట అది. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి మూవీ తీశారు. వాళ్ళు ఇవ్వాలనుకున్న మెసేజ్ కూడా చాలా క్లియర్‌గా ఇచ్చారు. బావుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్. మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు